పెద్దాపురం మహారాణి కళాశాల, అన్నవరం సత్యదేవ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గంగా సూర్యనారాయణ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించి జేసీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ రెండు కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టేలా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనకి ఎలా అండి మరి ఇప్పుడు సిఎస్సి వచ్చేటట్టు సీటు మన కాలేజీలోనే. ఓకే, అదేదో తార్ రోడ్ మీద తీసుకున్న విజువల్స్ ఇక్కడ ఎందుకు? మేడం నమస్తే అండి. మరి ఏదో 2 కింద. నా పేరు ఎం గంగా సూర్యనారాయణ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఏదైతే ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకునేటువంటి జూనియర్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఉచితంగా జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉంది. కానీ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరంలో ఉన్నటువంటి సత్యదేవ జూనియర్ కాలేజీకి, పెద్దాపురంలో ఉన్న మహారాణి జూనియర్ కాలేజీకి, కాకినాడలో ఉన్నటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ కాలేజీకి, సిబిఎం కాలేజీలకి ఏదైతే ఆ కాలేజీలో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదు. గత సంవత్సరం కూడా ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి ప్రస్తావించాం. కానీ ఈ సంవత్సరం ఇండియట్ అయిపోయింది, చాలా ఎక్కువ టైం అయింది కదా, వచ్చే సంవత్సరం నుంచి వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2వ సంవత్సరం ప్రభుత్వం పథకాలు ప్రారంభించి 2వ సంవత్సరం అయినా ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము అడిగేయంటే ఏదైతే దాతల సహకారంతో బ్రిటిష్ వారి కాలం నుంచి అనేక మంది దాతల సహకారంతో మల్లాడి సత్యలింగ నాయకర్ కానీ, లేదా అన్నవ సత్యదేవ్ కానీ, సిబిఎం కానీ, లేదా మహారాణి కాలేజీ కానీ, ఇవన్నీ దాతల సహకారంతో తక్కువ ఫీజులతోటి ఈరోజు జూనియర్ కాలేజీ నడుస్తున్నాయి. ఈ జూనియర్ కాలేజ్ చుట్టుపక్కల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా లేవు. శంకవరం మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. ఈరోజు ఎంఎస్ఎన్ టోరింగ్ సైడ్ జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా సిబిఎం మహిళల విద్య కోసం సిబిఎం జూనియర్ కాలేజీ కృషి చేస్తూ ఉంది. ఈ చుట్టుపక్కల మహిళలకి సంబంధించి దగ్గరలో ఉమెన్స్ జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా మహారాణి పెద్దాపురంలో కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేవు. ఇటువంటి చోట్ల ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవడం కోసం తక్కువ డబ్బులతో నామినల్ ఫీజులతో జరుగుతూ ఉన్నాయి. కానీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణం ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సంవత్సరం నుంచే పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భారత విద్యాపీఠ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ 4 కాలేజీ విద్యార్థులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, అదేదో తార్ రోడ్ మీద తీసుకున్న విజువల్స్ ఇక్కడ ఎందుకు? మేడం నమస్తే అండి. మరి ఏదో 2 కింద. నా పేరు ఎం గంగా సూర్యనారాయణ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఏదైతే ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకునేటువంటి జూనియర్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఉచితంగా జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉంది. కానీ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరంలో ఉన్నటువంటి సత్యదేవ జూనియర్ కాలేజీకి, పెద్దాపురంలో ఉన్న మహారాణి జూనియర్ కాలేజీకి, కాకినాడలో